హాయ్ వేకప్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్ స్పెషల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనం టమాటా కర్రీ చాలా సింపుల్గా చేసుకుందాం. దీన్ని టమాటా కర్రీ అంటారు, రుబ్బుడు టమాటా కర్రీ అంటారు. అది ఎలా చేయాలో చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్తో ప్రతి అప్డేట్ని పొందండి. సో ఎప్పటిలాగే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలో మనం ఇప్పుడు డైరెక్ట్ టమాటా వేసుకుంటున్నాం. దీంట్లోనే ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్నర కారం, ఇక మన స్పైసీని బట్టి. దీంట్లోనే సాల్ట్ కూడా వేసేస్తాము. ఇలా అన్నీ వేసిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక 10 minutes అలానే మంచిగా అదే ఉడికిపోతూ ఉంటుంది. సో మనం అప్పటికి ఏదైనా పని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూద్దాం దాని పరిస్థితి ఎలా ఉందనేది. ఒకసారి కలుపుకుందాం. అంతా బాగానే ఉడుకుతుంది. ఇంకా దగ్గరికి అయ్యేదాకా ఉంచుదాం. టమాటా పచ్చి వాసన పోవాలి. మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉంచుదాం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం. దాదాపు అయిపోయింది. బాగా ఇట్లా రోస్ట్ చేయాలి. అందుకే దీన్ని రుబ్బుడు కర్రీ అని కూడా అంటాము. చూసారా, మనం వేసిన టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ కలిసిపోయాయి. సో దగ్గరికి అయింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకుందాం. ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడిగానే తాలింపు గింజ వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు, ఇప్పుడు దీంట్లో ఇందాక ఉడకబెట్టిన టమాటా వేసేసుకుందాం. సో తాలింపు వేసుకున్న నూనెలో ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే వెరీ టేస్టీ టమాటా రుబ్బు కర్రీ రెడీ.